నమస్తే, వెల్కమ్ టు స్పోర్ట్స్ న్యూస్. క్రికెట్పై అవగాహన ఉన్న చిన్నవాళ్ళు అవ్వచ్చు, కుర్రవాళ్ళు అవ్వచ్చు, పెద్దవాళ్ళు అవ్వచ్చు, ఎవరైనా సరే ప్రజెంట్ ఐపీఎల్ గురించి మాట్లాడతారు. ఎందుకంటే ఐపీఎల్ అవుతుంది కాబట్టి సీజన్లో అసెంబ్లీ అయినప్పుడు కుర్రవాళ్ళైనా చిన్నవాళ్ళైనా అసెంబ్లీ అంటే ఒక దగ్గర కూర్చున్నప్పుడు వాళ్ళు ఏం మాట్లాడుకుంటారంటే ప్రతి టీంకి ఫ్యాన్స్ ఉంటారు, అన్ని టీంలకి ఫ్యాన్స్ ఉంటారు. ఆర్సీబీ కావచ్చు, ఆర్సీబీ కావచ్చు, ముంబై కావచ్చు, చెన్నై కావచ్చు, జీటీ కావచ్చు, లక్నో అండ్ ఢిల్లీ, సన్ రైజర్స్ హైదరాబాద్, దేనికైనా సరే అన్నింటికి ఫ్యాన్స్ ఉంటారు. వాళ్ళు కూర్చున్న వాళ్ళు ఒక్కొక్కరు ఒక ఫ్యాన్ అయ్యి ఉంటారు. అలా ఆర్సీబీ ఫ్యాన్స్ గురించి మాట్లాడుకుంటే ఎక్కువ కింగ్ కోహ్లీ గురించి మాట్లాడతారు. ఏమని, గురువు మావాడు సెంచరీలు కూడా మావాడి పేరు మీద ఉన్నాయి, అత్యధిక రన్స్ మావాడు ఉన్నాయి, చేజ్ మాస్టర్ కింగ్ కోహ్లీ, ఇలా చెప్పుకుంటూ పోతారు. ఆపోజిట్ ఫ్యాన్స్ వాళ్ళు అలా చెప్తున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళ దగ్గర ఆప్షన్ లేదు, ఎందుకంటే అన్నీ కూడా కింగ్ కోహ్లీ పేరు మీద ఉంటాయి కాబట్టి. వాళ్ళ దగ్గర ఒకే ఒక ఆప్షన్ ఉంది. ఆ ఆప్షన్ ఏంటంటే ఐపీఎల్. ఇంతవరకు ఒక్కసారి కూడా ఆర్సీబీ కప్పు గెలవలేదు, అంతే వాళ్ళు అదే చెప్తారు. మరి ఇంతవరకు ఆర్సీబీ ఒక్క కప్పు అయినా కొట్టిందా, ఒక కప్పు అయినా మీరు గెలిచారా అని చెప్తున్నప్పుడు ఆర్సీబీ ఫ్యాన్స్ అసలు ఇంకేం లేదు, ఇంకా గెలలేదు కదా, ఒకసారి కూడా గెలలేదు, సౌండ్స్ ఉండవు, ఇంకంతే అలా ఉండిపోవలసిందే. అన్ని రికార్డ్స్ కూడా కింగ్ కోహ్లీ గురించి గట్టిగా చెప్పిన ఆర్సీబీ ఫ్యాన్స్ మాత్రం ఆ ఒక్క విషయంలో మాత్రం వెనకంజ వేసేస్తున్నారు, డిసప్పాయింట్ అయిపోతున్నారు అనే ఫీల్తో ఉంటున్నారు. అయితే ఇప్పుడు వాళ్ళ ఆర్సీబీ ఫ్యాన్స్, కోట్లాది మంది ఫ్యాన్స్ వాళ్ళ గుండెల్లో మెలుగుతుంది ఏంటంటే ఈ సీజన్ అయినా సరే ఆర్సీబీ కప్పు గెలుస్తుందా, కప్పు గెలిచి మా ఆశల్ని నెరవేరుస్తుందా, మేము కూడా మళ్ళీ అసెంబ్లీలో రండ్రా బాబు మేము గెలిచాం, మా వాడు గెలిచాడరా అని చెప్పుకునే అవకాశం మాకు ఇస్తుందా అని వెయిట్ చేస్తున్నారు. అలాంటిదే నిన్నటి మ్యాచ్. నిన్న లక్నో అండ్ ఆర్సీబీ మ్యాచ్ అయ్యింది. లక్నో పెద్ద ఇంపార్టెంట్ మ్యాచ్ కాదు అది. ఆల్రెడీ లక్నో డిస్క్వాలిఫై అయిపోయింది. నా ఫోర్ టీమ్స్ క్వాలిఫై అయిపోయి, క్వాలిఫైర్ 1 or 2 క్వాలిఫై అయిపోయి. లక్నో మాత్రం నార్మల్ మ్యాచ్, అది లీగ్లో లాస్ట్ మ్యాచ్. లక్నో సొంత గడ్డపై ఆడుతుంది ఆ మ్యాచ్ కూడా. లాస్ట్ మ్యాచ్ గెలుచుకొని వెళ్ళిపోదాం అనుకున్నారు లక్నో టీం వాళ్ళు. కానీ ఆర్సీబీకి మాత్రం చాలా ఇంపార్టెంట్ మ్యాచ్. ఎందుకు ఇంపార్టెంట్ మ్యాచ్ అంటే ఓడిపోతే క్వాలిఫైర్ 2 ఆడాలి. ఆ క్వాలిఫైర్ 2లో ఏముంటుంది అంటే ఓడిపోయిన వెంటనే డిస్క్వాలిఫై అయిపోతారు, టోర్నమెంట్ నుంచి బయటికి వెళ్ళిపోతారు. అదే గెలిస్తే క్వాలిఫైర్ 1 ఆడతారు. అంటే ఒకవేళ ఓడిపోయినా సరే ఎలాగో క్వాలిఫైర్ 1లో పంజాబ్ వెళ్ళిపోయింది ఆల్రెడీ, సెకండ్ ప్లేస్ కోసం ఆర్సీబీ చూడాలి. గెలిస్తే పంజాబ్తో ఆడుతుంది ఆర్సీబీ. ఒకవేళ బై మిస్టేక్ ఓడిపోయినా సరే ఇంకో ఛాన్స్ ఉంటుంది, క్వాలిఫైర్ 2తో గెలిచిన మ్యాచ్తో మళ్ళీ ఆర్సీబీ ఒకవేళ ఆర్సీబీ ఓడిపోతే చెప్తున్నాం, అప్పుడు ఆడవలసి ఉంటుంది. అలా చిన్న ఆశ ఉంటుంది. అలాంటి మ్యాచ్ ఆర్సీబీ మ్యాచ్, ఇంపార్టెంట్ మ్యాచ్. సొంత గడ్డపై గెలుపుతో ఈ సంవత్సరం ముగించేద్దాం అనుకున్నారు రిషబ్ పంత్ సేన. నిన్నటి మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే సొంత గడ్డపై విజయ గర్వంతో సీజన్ ముగించి భారీ స్కోర్ లక్నో చేసింది. అయితే ఆ ఫస్ట్ బ్యాటింగ్ స్టార్ట్ చేసిన ఓపెనర్స్ ఒక వికెట్ కోల్పోయిన తర్వాత రిషబ్ పంత్ వచ్చాడు. రిషబ్ పంత్ నిన్న మ్యాచ్లో సెంచరీతో విరుచుకుపడ్డాడు. ఆర్సీబీ బౌలర్కి చుక్కలు చూపించాడు. తనదైన శైలిలో సెంచరీ బాధేశాడు. దాంతోపాటు ఆపోజిట్లో ఉన్న మిచెల్ మార్క్స్ కూడా, ధనాధన్ ఇద్దరు కూడా తోడే 152 పరుగుల పార్ట్నర్షిప్ నమోదు చేశారు. ఓవరాల్గా నిన్న 20 ఓవర్లకి 3 వికెట్ల నష్టానికి 227 పరుగులు చేసింది లక్నో. చాలా పెద్ద టార్గెటే, అంత ఈజీ టార్గెట్ అయితే కాదు అది. ఛేదనలో అలాగే భారీ స్కోర్ చేసింది. ఛేదనలో సాల్ట్ అండ్ విరాట్ కోహ్లీ, లివింగ్ స్టోన్ అలా 3 వికెట్లు కూడా తీసింది. సమీకరణం చూస్తే 52 బంతుల్లో 105 పరుగులు కావాలి. చాలా కష్టమైన సమీకరణాలు అవి. 52 బంతులు 105 పరుగులు కావాలి. ఈ సమీకరణం చూస్తే మళ్ళీ ఆర్సీబీ ఫ్యాన్స్ అందరూ కూడా నిరాశ చెందారు. గ్రౌండ్లో ఉన్న వాళ్ళు అవ్వచ్చు, టీవీల ముందు చూసిన వాళ్ళు అవ్వచ్చు, అరే మ్యాచ్ ఏంటి ఇలా మారిపోయింది, స్టోన్ ఒకే ఓవర్లో 2 వికెట్లు కోల్పోయారు. మళ్ళీ ఒకే ఓవర్లో 2 వికెట్లు కోల్పోయింది. లివింగ్ స్టోన్ కూడా డక్అవుట్గా వెందిరిగాడు ఒకే బాల్కి. ఇంకా అయిపోయిందా ఈ మ్యాచ్ కూడా. చాలామంది నిరాశ చెందేశారు. ఆ టైంలో కెప్టెన్ నిన్నటి మ్యాచ్ హీరో జితేష్ శర్మ వచ్చేశాడు. తను ఆడిన మొదటి బంతి నుంచే బౌండరీలుగా మలిచాడు. తను ఆడిన 33 బంతుల్లో 80 రన్స్ కొట్టాడు. 8 4లు 6 6లు. ఇంకా 8 బంతులు మిగిలి ఉండగానే ఆర్సీబీకి విజయాన్ని అందించేశాడు. ఆ విజయం తర్వాత ఆర్సీబీ యొక్క ఫ్యాన్స్లో ఇంకా ఆనందంగా అద్దులు లేవు. ఓకే, క్వాలిఫైర్ 1 మనం క్వాలిఫై అయిపోయాం, ఒక మ్యాచ్ మనం ఓడినా సరే ఖచ్చితంగా అవకాశం అనుకుంటుంది,
ఈసారి కప్పు గెలుస్తాడు మా వాడు, గెలిచి చూపిస్తాడు అని ఫీల్తో ఆర్సీబీ ఫ్యాన్స్ అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు.